ముందుకు రావాలి, ముందుకు వచ్చి లైన్ ప్రకారం కూర్చోవాలి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నాం. ఇప్పుడు అయినను 15వ వచనం ఏమని చెప్పండి? సియోనులో బాకా వదిలి ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. 12వ వచనంలో ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి ఆయనకు ఇప్పుడైనను. ఇప్పుడేంటంటే ఇప్పుడు దాకా ఉపవాసం ఉండలేదంటే చాలాసార్లు ఉన్నాం, అయినా కానీ మరలా అంటున్నాడు. ఇంకా ఇప్పుడైనా అంటే దాంట్లో ఏంటంటే ఎన్నో అపాయాలు వచ్చాయి కదా, ఎన్నో ఆపదలు వచ్చాయి కదా. మీరు దేవుని మందిరంలోనే ఉన్నారు, దేవుని ప్రార్థన చేస్తున్నారు, అయినా కానీ ఆపదలు వస్తున్నాయి కదా. మరలా రండి, ఇప్పుడైనా వాటిని తొలగించుకోండి. వ్యతిరేకమైన కార్యాలని తీసివేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు అంట కరుణావాత్సల్యాలు వాడంట, శాంతమూర్తి అంట, అత్యంత కృప గలవాడు. మనం చేసే పనులు బట్టి, మనం ప్రవర్తించే ప్రవర్తన, మాట, చూపు, నడక, తలంపులను బట్టి దేవుడైతే మనం కీడు చేయాలి. ఆయన కీడు చేయ ఉద్దేశించినా కూడా ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటే ఆయన సన్నిధికి వస్తామో, ఎప్పుడైతే సియోనులో బాగా ఉదుపుతామో, ఉపవాస దినము ప్రతిష్ఠిస్తాము, వ్రత దినము నియమించి ప్రకటన చేస్తాము సంఘముగా, అప్పుడు అంట హృదయపూర్వకంగా ఆయన దగ్గరికి వస్తే కీడు చేసేవాడల్లా కీడు చేయగా పశ్చాత్తాప పడులు కనుక వస్త్రాలను గాక హృదయాలను చెప్పుకొనుడి. వస్త్రాలు గాక హృదయాలను చెప్పు. నిజంగా మన హృదయాలను చెప్పుకొని, మన హృదయం ఆరా పై కాదు, హృదయం ఆరా ఉపవాసం ఉండి ఆయనకి మొరపెట్టుకున్నాం. ఇప్పుడైనా ప్రభువా నా జీవితంలో ఎన్ని కార్యాలు వచ్చాయి, ఎన్ని అపాయాలు వచ్చాయి, ఎన్ని ఆపదలు వచ్చాయి ప్రభా, నేను తెలుసుకోలేకపోతున్నానయ్యా. ఇప్పుడైనా ఉపవాసం ఉండి ప్రభా వాటినన్నింటినీ వదిలిపెట్టే కృపను అనుగ్రహించాయా అని మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయాలి. ఆ విధంగా ప్రార్థన చేసి దేవుని వాక్యంలోకి ప్రవేశించారండి. యోబు గ్రంథం 38:41. యోబు గ్రంథం 38:41. ఉపవాసంలోని ఏ విధంగా ప్రార్థన చేయాలంటే మనం కొన్ని మాటలు తీసుకున్నాం. యోబు గ్రంథం 38:41. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడు ఎవడు? కాకి ఆహారాన్ని సిద్ధపరిచేది ఎవరు? లోకసువార్త 12:24. లోకసువార్త 12వ అధ్యాయం 24వ వచనం. కాకుల సంగతి విచారించు చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటికి కరిసలేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో కాకుల సంగతి. అయ్యంట విత్తమంట, కొయ్యమంట, గరిసలేదంట, కొట్టు కూడా లేదు. ఎందుకంటే అన్ని దాచుకోవడానికి మనకన్నా కొట్లు ఉంటాయి. కొట్లు అంటే ఏంటంటే ఒడ్లు దాచుకోవడానికి గదులు ఉంటాయి మనకి, వాటికి ఏమి లేవు. అయినా కానీ ఏం చేస్తాడంటే దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. యోబు గ్రంథంలోనేమో కాకుల్ని పోషించేది ఎవడు అని ఉంది. ఇక్కడేమో కాకుల సంగతి విచారించండి, కాకుల గురించి ఆలోచించండి అని చెప్పుకుంటా విచారించమండి. వాటిని పోషించే దేవుడు, వాటికంటే మీరు ఎంతో శ్రేష్ఠులు కదా అని అంటున్నాడు. అంటే ఇంకొక వచ్చిన భాగం గమనించుకుందాం. కీర్తన 147:9. కీర్తనలు 147:9. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. పిల్ల కాకులు ఆహారం ఇచ్చేది ఎవరంటే ఎవరు? దేవుడే. ఈ 3 వచనాలు బట్టి మనం ఆలోచిస్తే ఇక్కడ ఒక పక్షి కామన్గా కనపడదు. ఏంటిదా పక్షి చెప్పండి? కాకి. ఏంటిదంటే కాకి.
కాకుల గురించి విచారించండి అని దేవుడు అంటున్నాడు. కాకుల కంటే మీరెంతో శ్రేష్ఠులు కారా? కాకుల కంటే మీరెంతో శ్రేష్ఠులు కారా? కాకుల గురించి ఆలోచించండి. అవి విత్తవు, కోయవు, గరిసలేదు, కొట్టులేదు. వాటికంట దేవుడు పోషిస్తున్నాడు. వాటికంటే మీరు ఎంతో ఎంతో శ్రేష్ఠులు. వాటికంటే కూడా ఎంతో శ్రేష్ఠులు. ఒకసారి కాకి గురించి ఆలోచిద్దాం. కాకి అంటే ఎవరికి ఇష్టమా? చెప్పండి. ఎవరికి కూడా ఇష్టం ఉండదు కాకి. కాకంటే ఎవరికి కూడా ఇష్టం ఉండదు. ఎందుకని? కాకి అపవిత్రమైన జంతువు. కాకి ఏం చేసిందంటే అపవిత్రమైన వాటిని అన్నింటినీ తింటది. అపవిత్రమైన వాటిని తింటది. కాకి కొన్న లక్షణాలు ఏంటంటే అపవిత్రమైన ఆహారం తీసుకుంటుంది. అదేమో ఏమైనా జంతువు. తర్వాత ఇంకా ఎటువంటిది అంటే కాకి బుద్ధి దొంగ బుద్ధి. కాకి బుద్ధి దొంగ బుద్ధి. ఎందుకంటే దొంగ బుద్ధి అంటే ఎవరైనా పిల్లలు ఏదైనా బ్రెడ్ ఏదైనా తీసుకుపోతున్నారు చిన్నపిల్లలు ఏం చేసిందంటే కాకి చూస్తే తన్నుకుంటా పోతుంది. ఆ బ్రెడ్ ఎత్తుకుంటా పోతుంది. ఒక్కోసారి తల మీద తన్నుకుంటా కూడా పోతుంది. కాకి బుద్ధి దొంగ బుద్ధి. కాకి కృతజ్ఞత ఉండదు. మనం పాపం జాలిపడి కొద్దిగా అన్నం మెతుకులు వేసామనుకోండి, తిన్నది పోద్ది, మళ్ళీ వచ్చి దొంగతనం చేసేది. వీళ్ళు నాకు అన్నం మెతుకులు వేసారని కృతజ్ఞత ఉండదు. కృతజ్ఞత లేని పక్షి కాకి. ఇంకా ఏంటంటే కాకి నడక కూడా ఎటువంటిదంటే ఇప్పుడు కాకి నడుస్తుంది చూసారా? వంకరగా నడుస్తుంది. స్ట్రైట్ గా నడవదు. వంకర నడక కలిగినది. వంకర నడక కలిగినది. ఎప్పుడన్నా కాకి స్వరం చూసారా? కాకి పాడుతుంటే వినసొప్పుగా ఉండదు. ఏమన్నా అసహ్యంగా ఉండదు. కాకిలాగా పాడమోదురా అన్నారు. కోయిలలాగా పాడితే బాగుండదు కానీ కాకిలాగా అరవమోదురా, కాకిలాగా పాడమోదురా అంటే ఇన్ని చెడు లక్షణాలు ఉన్నాయి ఆ కాకి. ఇన్ని చెడు లక్షణాలు ఉన్నాయి. అపవిత్రమైన జంతువు, అపవిత్రమైన ఆహారం, కృతజ్ఞత లేనిది, దాని నడక మంచిది కాదు, స్వరం మంచిది కాదు, తర్వాత దొంగ బుద్ధి కలిగింది. అటువంటి కాకిని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో కాకి గురించి 3 వచనాల్లో రాశాడు. 3 వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు కాకి గురించి రాయబడిన పరిశుద్ధ గ్రంథంలో. ఈరోజు కాకుల దగ్గర కూడా మనం నేర్చుకోవాలి. ఈరోజు దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే కాకులను విచారించి చూడండి. మీరు ఎందుకు ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఎలా ఉందామా ఆలోచిస్తూ ఉంటారు. రెండు చూద్దాం. లోకస్వార్త ఉండాలి చదువుకున్న భాగంలోనే 12 లోకస్వార్త 12:24 కంటే పైన ఒక భాగం ఉంటుంది. 22 అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లాడు, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చేయను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయను చింతింపకుడి. ఏమి ధరించుకుందామా, ఏమి తిందామా, మీ ప్రాణం గురించి ఏమి చింతపెట్టుకోవద్దంట. ఆహారం కంటే ప్రాణం, వస్త్రం కంటే దేహం గొప్ప. ఆ ప్రాణం దేహం దేవుడిచ్చింది కాబట్టి ఈరోజు మనం ఆ ప్రాణాత్మలతో ఆయన ఇచ్చిన శరీరంతో, ఆయన ఇచ్చిన ఆత్మతో ఆయన్ని మొరపెట్టుకోవాలి, ఆయనకి స్తుతించాలి. అవి విత్తమంట, కోయమంట, గరిసి లేదంట, కొట్టు లేదంట. మనం అంటే ఏం చేస్తాం? విత్తుతాం, కోస్తాం, అన్ని దాచుకుంటాం, మళ్ళీ ఏం చేస్తామంటే వాటిని మళ్ళీ మిల్లు పట్టించుకుంటాం, మళ్ళీ దాచుకుంటాం, రకరకాలుగా మనం అన్ని చేస్తామంట. కాకులు ఏమి పని చేయాలి, అయినా కానీ కాకులు పోషిస్తుంటే మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా. ఎందుకు మీరు చింతపడతారు? ఎందుకు చింతిస్తున్నారు? రేపేం జరిగిద్దు, ఎల్లుండి ఏం జరిగిద్దు, లేదా మన ఆరోగ్యాల గురించి, మన వివాహాల గురించి, లేకపోతే మన యొక్క భవిష్యత్తు గురించి, మన యొక్క ఆస్తుల గురించి, పంటల గురించి, లేకపోతే దేని గురించి ఎందుకు ఆలోచిస్తూ ఉంటారు? కాకుల్ని పోషించే దేవుడు మిమ్మల్ని పోషించడా? మీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయండి. కాకుల దగ్గర నుంచి ఏమి నేర్చుకోవాలి? ఈరోజు ఖచ్చితంగా 3 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. కాకుల దగ్గర నుంచి ఏం నేర్చుకుందాం? ఈరోజు కాకిలాగా ఉండేటట్టు నన్ను చేయయ్యా, కాకిలాగా ఉండేటట్టు నన్ను చేయయ్యా. కాకి అంత అసహ్యమైన జంతువైనా, అంత అసహ్యమైన పక్షి అయినా సరే ఆ కాకులంట పరిశుద్ధ గ్రంథంలో దేవునికి లోపడ్డాయి. అది వంకర నడకైనా ఈరోజు నేను కూడా కాకి లాంటి వాళ్ళనే. అన్ని చెడుతలప్పుడు, చెడాలోచనలు, దొంగ బుద్ధి, వంకర నడక, మన స్వరం మంచిది కాదు, కృతజ్ఞత లేని వాళ్ళం,
అపవిత్రమైన ఆహారాన్ని తీసుకునే వాళ్ళం హేయమైన మనుషులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నాం. ఒక సామెత కూడా ఉంది, ఏంటో సామెత చెప్పండి. లోకులు పూర్తి చేయాలి. లోకులు కాకులు. లోకులు కాకులు. లోకం కాకితో పోల్చబడాలి. ఆ కాకిలాగా పరిశుద్ధ గ్రంథంలో కాకి గురించి ఏం చెప్పారు, ఆ కాకి ఏం చేసింది, 3 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఆ కాకిలాగా నన్ను కూడా చేయ ఈరోజు మొదలుపెట్టాడు. రెండు చూద్దాం. పరిశుద్ధ గ్రంథం వచ్చి మొదటి రాజులు 17వ అధ్యాయం 4వ వచనం. మొదటి రాజులు 17:4 వచనం. ఆ వాగు నీవు త్రాగుదువు, అచ్చట నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించిందని అతనికి తెలియచేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర నివాసము చేశాను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచున్నాడు. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చాడు. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయిను. ఆ నీరు ఎండిపోయిను. కాకులు ఇక్కడ ఏం చేశాయి చెప్పండి. కాకులు ఏం చేశాయంటే ఏలియాకి ఆహారాన్ని తెచ్చాయి. ఈ వచనాలు చూసుకుంటే ఏలియా పరిస్థితి ఏంటంటే ఆహాబు దగ్గరకు వచ్చి అంటాడు కదా, 3 సంవత్సరాల దాకా వర్షాలు రావు. యెహోవా మాట నెరవేర్చి యెహోవా జీవంతోటి నా మాట ప్రకారం ఈ సంవత్సరంలో మంచైనా వర్షమైనా పడదని ప్రకటించింది. వర్షం పడదంట, మంచు పడదంట. 3 సంవత్సరాలు అంటే కరువు ప్రాంతం. ఆ రాజు కానీ ఆ సైన్యం కానీ ఆ దేశం కానీ దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఈ ఏలియా ప్రాంతతో ప్రవచించాడు. 3 సంవత్సరాలు వర్షం లేదు. అందరూ కరువుతో మామల మాడిపోతున్నారు. కానీ ఏలియాకు మాత్రం దేవుడు అంటాడు కదా, ఏమంటాడు చెప్పండి. కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి నిన్ను నేను కాకోలములతో పోషిస్తా. కాకులతో పోషించే దేవుడు అన్నమాట. నిన్ను పోషిస్తా. రాజ్యంలో కరువు వచ్చింది, రాజు కరువులో ఉన్నాడు, రాణి కరువులో ఉంది, సైన్యం కరువులో ఉంది, జనాలు కరువులో ఉన్నారు, ప్రజలందరూ కరువులో ఉన్నారు. కానీ నిన్ను మాత్రం పోషిస్తా, నిన్ను మాత్రం నడిపిస్తా, నిన్ను మాత్రం నేను కాపుదల ఉంచుతా. నా మాట విను. ఏలియా చెప్తాడు, కెరీతు వాగు దగ్గరకే వెళ్ళు. 4వ వచనం చూస్తే ఏం జరిగింది చూడండి. మళ్ళీ ఒకసారి చదువుదాం. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటకి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు. కాకుల ద్వారా మనం నేర్చుకునే 3 విషయాలు. మొదటి విషయం ఏంటంటే కాకుల ద్వారా ఏమి నేర్చుకోవాలంటే కాకులకంట దేవుడు ఆజ్ఞాపించి కాకులకి ఆజ్ఞాపించగానే కాకులు దేవుని మాట విన్నాయా లేదా చెప్పండి. కాకులు నిజంగా దేవకాకి ఒక మాంసం మొక్కితే తీసుకొని అది పోయి తినడానికి ప్రయత్నం చేసింది, కానీ ఇంకెవరికైనా పెట్టింది అది. అటువంటి పక్షికే దేవుడు ఆజ్ఞాపించింది. కాకి విన్నది. పరిశుద్ధ గ్రంథంలో పక్షులన్నీ దేవుని మాట, చేప దేవుని మాట దేవాలని 3 రోజులు కడుపులో ఉంచుకుంది. ఇంకా అది ఏ ఆహారం వెళ్ళాల. సముద్రాలు దేవుని మాట ఉన్నాయి, సృష్టిలో పడింది, జంతువులు దేవుని మాట ఉన్నాయి, పక్షులు దేవుని మాట ఉన్నాయి, గాలి దేవుని మాట ఉన్నాయి, వాన దేవుని మాట ఉన్నాయి, తుఫాను దేవుని మాటలు ఉన్నాయి, చెట్లు దేవుని మాటలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే సృష్టి యావత్తు దేవుని మాట లోపడదు, దేవుని మాట విన్నది. కానీ ఎవరు దేవుని మాట వింటలేదంటే ఎవరు వింటలా? మనిషి మాత్రం దేవుని మాట వింటాడు. మనిషి మాత్రం దేవునికి అవిధేయుడిగా ఉన్నాడు. మనిషి మాత్రం లోపడట్లా. మనిషి మాత్రం దేవుడు ఎవడు అని ఎదురు తిరుగుతూ ఉంటున్నాడు. సృష్టి యావత్తు కూడా దేవుని మాట వింటుంటే మనిషి మాత్రం లోపడ. ఈరోజు కాకిని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి.
అయ్యో కాకే వెళ్ళదే, ఆ దొంగ బుద్ధి గల కాకే దేవుని మాట ఉంటే అయ్యో నేను వినకపోతే ఎట్లా? నన్ను దేవుని పోలికగా సృష్టించాడే, నన్ను తన రక్తంతో కడిగాడే, పరిశుద్ధపరిచాడే, నేను వినకపోతే ఎట్లా అని మనం ఆలోచించుకోవాలి. కాకి దేవుని మాటకే లోబడింది, దేవుని మాట విన్నది. కాకి దేవునికి లోబడింది. ఈరోజు మనం లోబడట్లా, దేవుని మాట వినట్లా. మొదటిది కాకి దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలంటే దేవుని మాట, దేవుని ఆజ్ఞను వినేలాగా మనం ప్రభువా ఆ రోజు కాకే కదయ్యా, నేను కూడా నీ మాట వినేటట్టు సహాయం చేయాలని ప్రార్థన చేయాలి. నీ ఆజ్ఞకు లోబడినట్లు సహాయం చేయాలని ప్రార్థన చేయాలి. నిజంగా కాకులు ఎట్లా ఉంటాయంటే, చాలా మంది అంటారు కదా కాకుల్ని తెలివి గల కాకులు అంటారు, తెలివి లేని కాకులు అంటారు. కొన్ని కాకులు తెలివి కలిగినాయి, కొన్ని కాకులు తెలివి కాదు. మనకు తెలుసు, ఒక కథ తెలుసు, చిన్నప్పుడు చదువుకున్నారు అందరూ. ఏంటంటే ఒక కాకి కన్నా బాగా దాహమైందంట, బాగా దాహమైందంట. దాహం అయితే అక్కడ కొండ కనపడిందంట. కొండలో అడుగున నీళ్ళు ఉంటాయి. ఏం చేసింది ఆ కాకి? మూతి పెడితే అందట్లా, లోపలగా కాకి పట్టదు, లోపల కాకి పట్టదు. ఏం చేసింది ఆ కాకి? సన్నని గులకరాలు ఏరింది, ఒక్కొక్కటి తెచ్చి ఆ కొండలో వేసి రాళ్ళన్నీ వేసరికి రాళ్ళే అడుక్కుపోయాయి, నీళ్లు పైకి వచ్చాయి. అప్పుడు దప్పిక తీర్చుకుంది, నీళ్లు తాగింది. తెలివిగల కాకి, తెలివిగల కాకి. తెలివి లేని కాకులు కూడా ఉన్నాయి. ఏంటంటే ఒక కాకుండా పెద్ద మాంసం ముక్క తెచ్చుకొని చెట్టు మీద ఉండి తింటా ఉందంట, నోట్లో పట్టుకొని ఉందంట. కింద నక్క చూసిందంట. నక్క చూసి ఆ కాకి నోట్లో ఉన్న మాంసం మొక్కను చూసి ఆ మాంసం మొక్కని ఎట్టయినా కాజేయాలనుకొని అన్నదంట, కాకి బావా ఒక్కసారి పాడవా పాట, నీ పాట ఎంతో బాగుండదు, నీ స్వరం ఎంతో బాగుండదు, నువ్వు ఎంతో చక్కగా పాట పాడతావు, నీ పాట వినడానికే వచ్చా నాకు కాకి బావా అంటే, అవునా అని నోరు తెలిసి కావు అనేసరికి నోట్లో ఉన్న మాంసం మొక్క కింద పడ్డది. నక్క దాన్ని తెలియగల కాకి, తెలివి లేని కాకి. ఈరోజు మొదటి విషయం మనం ఏంటంటే తెలివి గల కాకిగా ఉండాలి, దేవుని మాట వినే కాకిగా ఉండాలి, దేవునికి లోబడే కాకిగా ఉండాలి. బాధ్యతని మర్చిపోవాలి. బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యత నెరవేర్చింది. ఎట్లా పోయింది? ఆహారం వేయడానికి ఉదయం పోయింది, సాయంత్రం పోయింది. దేవుని మాట ఆ వాగు ఎండేదాకా ఏలియాని పోషించి, ప్రభా నన్ను పోషిస్తున్నావు కదా నాయన, ప్రభా నేను కూడా నీ మాట విని నీకు లోపడతా, నీ సేవకుని పోషిస్తా, ప్రభా ఏం చెప్తావో చెప్పు, నేను అది చేస్తా. ఈరోజు కాకిలాగా మనం దేవుడు చెప్పిన ప్రతి మాటకి లోపడాలి, దేవునికి లోపడాలి, దేవునికి ఏం చేయాలంటే విధేయులుగా ఉండాలి, దేవుని ఆజ్ఞలు పాటించాలి, దేవుని ఆజ్ఞలకి లోబడాలి. ఈరోజు కాకిలాగా ఉంటున్నామా? కాకిలాగా లోపడుతున్నావా? దేవుని మాట వింటున్నావా? దేవుని మాటకు లోపడుతున్నావా? అసలు బాధ్యతలు అనేది ఎరుగుతున్నావా? మనం ఈరోజు బాధ్యతలు ఎరగట్లేమా? కాకి ఒక బాధ్యత అప్పచెప్పాడు. ఏలియా ఆ కేరీతు వాగు దగ్గర ఉంటాడు, అక్కడ నీళ్లు ఉంటాయి, ఆ నీళ్లు ఎండేదాకా తీసుకెళ్ళాడు. పొద్దున సాయంత్రం కాకులు ఏం చేశాయంటే దేవుని మాటకే లోబడ్డాయి. దేవుడు కాకులను పోషించాడు. అందుకని అన్నాడు, మీరు వాటికంటే కూడా శ్రేష్ఠులు కదా, నేను పోషిస్తాగలను, ఎందుకు చింతపడుతున్నారు? ఈరోజు మనం అన్ని భారాలు పెట్టుకుంటున్నాం, ప్రతిదీ భారమే. అయ్యో నా ఉద్యోగం ఎట్లా, నా పనులు ఎట్లా, ఈరోజు నా ఆరోగ్యం ఎట్లా, నా వివాహం ఎట్లా, లేకపోతే నా సమస్య ఎట్లా, నా పిల్లల భవిష్యత్తు ఎట్లా, అన్నిటి గురించి చింతిస్తున్నాం. ఏమి తిన్నామా, ఏమి ధరించుకున్నామా, ఏమి ఎలా ఉండాలా? ఈరోజు దేవుడు అంటున్నాడు కదా, మీ చింతలన్నీ వాటి మీద కాదు, ఆహారం కంటే ప్రాణం గొప్పది కదా, వస్త్రం కంటే దేహం గొప్పది కదా, వాటిని పోషించే దేవుడు నిన్నెందుకు పోషించడు? వాటికంటే శ్రేష్ఠులు కదా మీరు. నిజంగా కాకి కంటే గొప్ప మనం కాదా చెప్పండి? కాకుల కంటే, పక్షుల కంటే, జంతువుల కంటే, ఈ లోకంలో నివసించే అన్నిటికంటే మనమే గొప్ప. అన్నిటినీ సృష్టించి తర్వాత ఆదామును సృష్టించి నువ్వు వాటి మీద నువ్వు వాటి మీద పరిపాలన చేయి, వాటిని లోపరుచుకో.
అంత సృష్టి యావత్తు లోబడేటట్టు చేయాల మనకి. అయినా కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుని మర్చిపోతున్నాం, దేవుని ఆజ్ఞ మర్చిపోతున్నాం, దేవుని మాట మర్చిపోతున్నాం. మాటలు వెంటల్లా, దేవునికి లోబట్లా, దేవునితో లెక్క లేకుండా బాధ్యతలు మర్చిపోతున్నాం. బాధ్యత మనకు అప్పచెప్పిన బాధ్యత, ఎవరెవరికి ఏ బాధ్యత ఉంటే ఆ బాధ్యత చేయాలి. అది దేవుని పని, మన పని కాదు, నా పని కాదు, లేకపోతే నా ఇంట్లో పని కాదు, లేకపోతే ఎవరింట్లో పని కాదు. దేవుని పని అంటే దేవుడు అప్పచెప్పాడు ఒక బాధ్యత. సీయోనులో చేరి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి, ఒక దినాన్ని ప్రతిష్ఠించండి. ఈరోజు బాధ్యత లేకుండా ఉపవాస కూడిక సంఘముగా మొరపెట్టుకోకుండా ఎంతో మంది బాధ్యత లేనట్లు ఏం తినాలా, ఏం ధరించాలా, ఎట్లా నా బ్రతికి ఎట్లా, నా పిల్లల బ్రతికి ఎట్లా అని బాధ్యతలు మర్చిపోయి ఉపవాస దినానికి ప్రతిష్ఠిస్తే ఆ ప్రతిష్ఠ దినానికి రాకుండా సొంత పనుల్లోనే నిమగ్నమవుతున్నారు. అందరంతా సొంత కార్యాలనే చూసుకుంటారు. దేవుడి పనులు అసలు చూస్తున్నారు. దేవుని పని అంటే నువ్వేదో డబ్బులు ఇయ్యను, లేకపోతే నువ్వేదో అధ్యాయం కాదు. ఉపవాస దినంలో దేవునికి మొరపెట్టాలి సంఘముగా. అప్పుడు సంఘం ఆశీర్వదించబడి, ఎవరైతే రక్షణ పొందారో, ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో, ఎవరైతే ఆరాధన చేస్తున్నారో, ఎవరైతే రొట్టెల్లో చేస్తున్నారో, సంఘముగా ఉన్న కార్యక్రమాలు వదిలిపెట్టకూడదు. అది బాధ్యత, నమ్మకమైన బాధ్యత. నీ మాట వినేటట్టు చేయ్యా ప్రభా, నీ ఆజ్ఞలు పాటించినట్టు చేయ్యా. కాకులే మాట ఉంటున్నాయి, కాకులే ఆజ్ఞకు లోపడుతున్నాయి, కాలాన్ని ఎరుగుతున్నాయి. ఎట్లా ఎరుగుతున్నాయి కాలాన్ని? కాలం నెరిగి వాగు ఎండేదాకా, నీరు ఎండేదాకా ఆహారాన్ని తీసుకుంటాం. ఈరోజు మనం కూడా కాలాన్ని ఎరగాలి. కాలాన్ని ఎరగకపోతే సమీపంగా ఉన్న రక్షణ దూరంగా పోతుంది. మనకి అనుకుంటాం కదా, బాప్తిసం తీసుకున్నాలే రక్షణ మాకు సమీపంగానే ఉంది అనుకుంటాం, కానీ రక్షణ దూరంగా పోతాం. కాలం నెరుగు. రోమిలకు రాసిన పత్రిక 11 వచ్చింది. రోమిలకు రాసిన పత్రిక 13:11. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయండి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉంది. విశ్వాసులైనప్పటికంటే ఇప్పుడంట సమీపంగా ఉందంట. కాలాన్ని ఎరుగు, కాలాన్ని ఎరుగు, కాలాన్ని ఎరగట్లా. రక్షణ సమీపంగా ఉంది. సమీపంగా ఉన్న రక్షణని చేతుల దూరం చేసుకుంటున్నాడు. అప్పుడప్పుడు అంటాం, అరే నీ అంతా నువ్వే తెచ్చుకున్నావా. చాలా మంది ఒక ఆయనకి జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్తే ఆ ఇంటర్వ్యూలో 3 ఉన్నారు అధికారులు. ప్రశ్నలు వేస్తున్నారు, అదొచ్చా ఇదొచ్చా అదొచ్చా అని అడుగుతా ఉన్నారు. సమాధానం చెప్తే ఉద్యోగం, సమాధానం చెప్పకపోయినా విధేయతగా ఉండి తెలిస్తే నేను తెలుసని, తెలియకపోతే నేను తెలియదని చెప్పాలి. ఆ కుర్రోడు అంట ఇంటర్వ్యూకి వెళ్ళాడంట. ప్రశ్నలు వేస్తుంటే 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాల. 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాల. చెప్పకపోగా ఏంటంటే మీరు మాకు అన్ని తెలియని క్వశ్చన్లు వేస్తున్నారు, మీ ఇష్టం వచ్చిన క్వశ్చన్లు ఇస్తే అట్లా, నేను చదువుకున్నట్లు క్వశ్చన్లు వేయగానని ఎదురు మాట్లాడాడు. ఇంకొక ఆయన కూడా పోయిందంట, ఇంకొక ఆయన కూడా అదే క్వశ్చన్లు వేసాడంట. ఆయన అన్నాడంట తగ్గించుకొని, సార్ ఈ ప్రశ్నలకు జవాబు అయితే నాకు తెలియదు, కానీ మీరు ఇచ్చే జాబ్ మాత్రం ఖచ్చితంగా చేస్తా సార్, మీకు లోపడతా, మీరు ఏ మాట అంటే ఆ మాటకి నేను వింటా, లోపడతా, ఈ ప్రశ్నకైతే జవాబు తెలియదు అని ఇంకొక ఆయన జవాబు చెప్పకపోయినా సరే నిదానంగా మాట్లాడి ఇంకోటి తల పిలుస్తూ మాట్లాడాడు. ఎవరికి వచ్చిందంటే జాబు? ప్రశ్నలు చెప్పలే, చెప్పలా. అయినా ఎవరైతే తగ్గించుకున్నారో, ఎవరైతే రిక్వెస్ట్ గా ఉన్నారో వాళ్ళకి జాబ్ వచ్చింది, తల పిలిచే వాళ్ళకే జాబు రా. ఈరోజు ఆయన ఉద్యోగం లేకపోతే రక్షణ లేదని తీసుకుని వస్తే రక్షణ పొందాలని మనం ఎదురు తిరుగుతున్నాం లోపల గర్వంతో. ఏం కాదులే, ప్రార్థన పోతే ఏమైంది, ప్రార్థన పోతే ఏం కాదులే, ఉపవాస ప్రార్థనగా, లేకపోతే ఆదివారమేగా, లేకపోతే సంఘ ప్రార్థనగా. రక్షణ దూరమైంది, గుర్తుపెట్టుకోవాలి. సమీపంగా ఉన్న రక్షణ దూరమైంది. ఈరోజు బాధ్యతలు ఎరగాలి, బాధ్యతలు ఎరగాలి. ఆయన మాట వినాలి, లోపడాలి. మీకు కొన్ని సంఘాల్లో అయితే సంఘాల్లో పలానోళ్ళు ఆ పని చేయండి, పలానోళ్ళు ఈ పని చేయండి, పలానోళ్ళు అది చేయండి, పలానోళ్ళు ఇది చేయండి చెప్తా ఉంటారు ముందు. ఇక్కడ అటువంటిది ఏం లేదు. మందిరానికి రావడానికే బాధ్యత మర్చిపోతున్నారు. మందిరంలోనే బాధ్యత లేకుండా ఆదివారం లేదు, శనివారం లేదు, బుధవారం లేదు, లేకపోతే సంఘ ప్రాంతం లేదు, ఉపవాస ప్రాంతం లేదు, స్త్రీల కూడిక
అయినా కానీ ఎక్కడెక్కడో బయట కూర్చోడానికి ఇష్టపడతా ఉన్నాం, కానీ ఆయన సన్నిధికి రావడానికి ఇష్టపడతాం. దేవునికి దూరంగా ఉంటున్నాం. రక్షణ ఇప్పుడైతే సమీపంగా ఉంది. కాలం మెరగండి, లేకపోతే రక్షణ మీకు దూరంగా ఉంది. ప్రభువా, నీ మాట వినేటట్టు చేయ, నీ ఆజ్ఞకు లోబడేటట్టు చేయ. కాకులను చూసి ప్రభా, కాకుల గురించి విచారించమన్నావు కదా, కాకుల గురించి ఆలోచించమన్నావు కదా. కాకుల గురించి ఆలోచిస్తే నాకు ఈ వచనం గుర్తుకొచ్చిందయ్యా. కాకులైతే నీ మాట విన్నాయి, నేను కూడా నీ మాటకు లోబడినట్టు, నీ ఆజ్ఞకి పాటించినట్టు చేయి. బాధ్యతను నేర్పు నాకు. ఈరోజు మనం మొదటిగా అటువంటి ప్రార్థన చేద్దాం. రెండవదిగా చూద్దామండి. రెండవదిగా ఎటువంటి ప్రార్థన అంటే మొదటి రాజులు 17వ అధ్యాయం 6వ వచనం. మొదటి రాజులు 17:6. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని ఎందుకు తీసుకొని వచ్చుచుండెను. ఉదయమందు మాంసము, అస్తమయమందు రొట్టె. ఉదయం సాయంత్రం, ఉదయం సాయంత్రం. ఎన్ని ఉన్నాయంటే అక్కడ? ఒకటా రెండా చెప్పండి? కాకోలములు. కాకోలములు అంటే గుంపులు గుంపులు, గుంపులు గుంపులుగా, గుంపులు గుంపులుగా. మామూలుగా చేతుల్లో ఉన్న రొట్టెలు ఎత్తుకొని పోయే కాకులు, చేతుల్లో ఏదైనా ఆహారం ఉంటే మాంసం ఒక్కటి ఎత్తుకొని పోయే కాకులు ఏం చేస్తున్నాయి ఇక్కడ? అయ్యే ఇంకొక భక్తుడికి తీసుకెళ్తారు. ఎవరికి? ఏలియా భక్తుడికి. మనం చూస్తుంటే అరిచే కాకులు. కాకులు ఎట్లా పోతాయంటే అరుచుకుంటూ అరుచుకుంటూ పోతాయి. మరి ఎంత దూరం నుంచి తెస్తున్నాయో అవి? కాకులు నోట్లో ఆహారం ఉంది, మాంసం ఉంది, రొట్టె ముక్కు ఉంది. రొట్టె ముక్కు ఉంటే అరవడానికి కుదిరిద్దా? అంటే సైలెంట్ అయిపోయింది. ఎప్పుడు అరిచే కాకులు ఈరోజు సైలెంట్ గా. ఒక్కాకి ఒక మనిషి ఎంత తింటాడు చెప్పండి? ఒక మనిషికి కాకులు ఎంత తింటాయి? కొద్ది తింటాయి. మనిషి ఒక పావు కేజీ తింటాడు అనుకున్నాం. పావు కేజీ రొట్టె, పావు కేజీ మాంసం అనుకున్నాం. మరి అవి తేడానికి ఎన్ని కాకులు ఉంటాయి? దగ్గర చాలా కాకులు ఉండవచ్చు. ఆ కాకులన్నీ కూడా సైలెంట్ అయిపోయాయి. ప్రభా నేనా దేవుని భక్తునికే అభక్తునిగా? ప్రభా నేను పోషిస్తా, నేను తీసుకెళ్తా. రెండోది ఏంటంటే పోషించే ఒకటేనేమో బాధ్యత కలిగిన కాకులు, దేవుని మాట వినిన కాకులు, దేవుని ఆజ్ఞకు లోబడిన కాకులు. రెండోది ఏంటంటే పోషించే కాకులు ఏరియాని పోషించే కాకులు. ఉదయమున సాయంత్రం అరిచే కాకులు, ఎప్పుడు చూసినా గొడవ చేసే కాకులు ఏరియాని పోషించాలి. ఈరోజు మనం కూడా పోషించే కాకులుగా ఉండాలి. ప్రభా నీవు నన్ను పోషిస్తున్నావయ్యా. కాకంటారు కదా, అయ్యా ఏం చేయాలి? ఎవరికి ఆహారం? ఏలియాకి తీసుకో. అవునా ప్రభా? తీసుకోతాను. ప్రభా నువ్వు నన్ను పోషిస్తున్నావు, నేను ఏలియాని పోషిస్తాను. నువ్వు నాకు ఆహారం ఇస్తున్నావు, నేను ఏలియాకి ఆహారం తీసుకెళ్తాను. ఎంత దూరమైన పర్వాలా, నువ్వు 60 నోట్లో మొక్క పెట్టుకుని అంతే పోతావు. ఎంత దూరమైన పర్వాలా, లోపడ్డాయి. పోషించే కాదు. ఈరోజు మనం కూడా పోషించాలి. దేవుని భక్తుల్ని పోషించాలి, సేవకులను పోషించాలి. లేకపోతే తోటి విశ్వాసులైన ఆపదలు ఉంటే పోషించే కాకులుగా మనం మారాలి. ఎందుకంటే మనం పోషిస్తే మనల్ని దేవుడు పోషిస్తాడు. మనం పోషించకపోతే మనల్ని దేవుడు కూడా పోషించాడు. అందుకని అంటాడు, ఈయుడి మీకు ఇయ్యడు. మీరు ఇయ్యండి మీరు, అప్పుడు దేవుడే మీకు ఇస్తా ఉంటాడు. ఈయుడి పోషించే కాకులు. ఇక్కడ గొప్ప దైవజనుడు. నిజంగా కాకులన్నీ మేము రొట్టె ముక్కలు అయ్యో, మాంసం ముక్కలు అయ్యి ఉంటే అక్కడ భక్తులు చనిపోతాడు. ఆహారం లాంటి చనిపోతే ఇబ్బంది. ఆ భక్తుల ద్వారా ఎంత పరిచయం ఉందో, ఆ భక్తుల ద్వారా ఎన్ని అద్భుత కార్యాలు జరగాలో, ఆ భక్తుల ద్వారా ఎన్ని సూచక్రియలు జరగాలో. తర్వాత చూస్తే ఏలియా ద్వారా ఎన్నో సూచక్రియలు జరిగింది. ఎవరు పోషించారు ఏలియాని? ఆపద సమయంలో, కష్టమైన సమయాల్లో కాకులు పోషించారు. ప్రభా నేను ఉపవాసం ఉంటాను, ప్రభా నేనేమి తినయ్యాలా?
కానీ సావుకుని మాత్రం పోషిస్తానని కాకులను భక్తులు చెప్పాడు కదా. కాకులంట దగ్గర 50 దాకా కాకులు ఉన్నాయంట. ఆ కాకులు వంతులు వేసుకున్నాయంట. 10 కాకులు వంతులు వేసుకొని మిగిలిన కాకులన్నీ మీటింగ్ పెట్టుకున్నాయంట. పెట్టుకొని అనుకున్నాయంట ఒక 10 కాకులు 5 గుంపులు ఏర్పడి ఒక్కొక్క గుంపు అన్నదంట, ఇగో ఇవాళ నేను ఉపవాసం ఉంటా, నాకు వచ్చిన ఆహారాన్ని నేను ఉపవాసం ఉండి భక్తులకి పంపిస్తాను. ఇగో పొద్దున్న మేము ఉంటాం, సాయంత్రం మేము ఉంటాం, ఇగో రేపు పొద్దున్న మేము ఉంటాం, రేపు సాయంత్రం మేము ఉంటాం. అట్లా ఈ వంతులు వేసుకున్నాయంట. అయ్యి ఉపవాసం ఉండి దైవజనుడిని పోషించాయి. నిజంగా ఎంత శ్రేష్టమైన కాకులు అంటే పోషించే. ఒకసారి అంట ఒక మా అమ్మ జరిగిన సంగతి ఒక మా అమ్మ చిన్న మనవడు అంట, ఇద్దరు ఉన్నారంట ఇంట్లో, కరోనా కాలంలో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో జరిగిన సంగతి. కరోనా కాలంలో ఎవరిని బయటకు రాట్లా, కర్ఫ్యూ బయటకు రాట్లా, బుట్లన్నీ మూసేశారు. అప్పటికి 3 రోజుల దాకా ఉన్నాయన్నీ తిన్నారు. పాప ఇంట్లో ఏదైతే ఉన్నాయో తిన్నారు. బాబుకి ఆకలి వేస్తుంది. మా అమ్మ అయితే మంచిగా తాగుతుంది, తృప్తిగా ఉండదు, మంచిగానే కడుపు నింపుకోవడం. బాబుకి మాత్రం చిన్న బాబు ఏడుస్తా ఉన్నాడు. బయటికి పోవడానికి వీల్లేదు, తలుపులు తెరవడానికి వీల్లేదు. మా అమ్మ ఒకసారి ఇంట్లో ఉందంట. బాబు వచ్చి నాకు ఆకలి అవుతుందమ్మా అంటే మా అమ్మకి ఏం చేయాలి అర్థం కాదు. బయట పోలీసులు కాపలా వేస్తాం. ఎట్లా నాకు తిండి లేకపోయినా పర్లా, బాబుకి మాత్రం ఆహారం. వెంటనే ఏం చేసి తలుపులు వేసుకుంటే దేవుడే ఇస్తాడు రా అని ఇద్దరు కలిసి మోకాళ్ళని ప్రార్థన చేశారు. మా అమ్మ ప్రార్థన చేసిందంట. ఏమని ప్రార్థన చేసిందంటే, దేవా 3 రోజుల నుంచి ఆహారం లేదా, ఏదో సర్దుకుంటూ వచ్చాం. బయట చూస్తే అన్ని కొట్లు బంద్ అయ్యాయి, అన్ని షాపులు బంద్, కర్ఫ్యూ. బయట చూస్తే పోలీసులు లాఠీలు పట్టుకొని తిరుగుతున్నారు. ఆహారం లేదు. బాబు పొద్దు నుంచి చేస్తున్నాడయ్యా. ఏలియాకి కాకుల ద్వారా ఆహారాన్ని పంపించావుగా, ఈరోజు మాకు కూడా కాకుల ద్వారా ఆహారాన్ని పంపియ్యా. విశ్వాసంతో అడుగుతున్నాయా, నువ్వు పంపిస్తావయ్యా తప్పకుండా అని దగ్గరగా ప్రార్థన చేస్తున్నట్టు ఏడ్చుకుంటూ. మనవాడు పక్కనే ఉన్నాడు, విన్నాడు. అరే మా మామ ఏంది కాకుల ద్వారా ఆహారం పంపిస్తానని ప్రార్థన చేస్తుంది దేవుడికి. దేవుడు వింటాడు. దేవుడు ఖచ్చితంగా ఏలియాకి పంపించాడంట, ఈరోజు మాకు కూడా పంపిస్తానని. వెంటనే బాబు ఏం చేసిందంటే కిటికీ తలుపు తీసింది. మా అమ్మ ప్రార్థనలోనే గడుపుతుంది. బాబు యొక్క నమ్మకం చిన్నపిల్లవాడిగా మా అమ్మ అడుగుతుంది, ఏలియాకి పంపించిందంట, ఈరోజు మాకు కూడా పంపిస్తాడు. ఆ దేవుడు ఖచ్చితంగానే విశ్వాసంతో పోయి కిటికీ తలుపులు తీశాడు. కిటికీ తలుపులు తీసేసరికి ఆ కిటికీ బయట ఎవరున్నారంటే ఒక పోలీసు లాఠీ పట్టుకొని ఉన్నారు. రే ఏదైనా తలుపు తీసిన దగ్గరకు వచ్చి కొడుతుంటే ఆ బాలుడు బెదరిపోకుండా అన్నాడంట, ఏదైనా తలుపు తీసిన తలిపోయి అంటే ఆ బాబు అన్నాడంట, ఏంటందులు అట్లా అంటారు. మా మామ ప్రార్థన చేస్తుంది దేవుడికి. ఏలియాకంట కాకులు రొట్టెలు తెచ్చినాయి అంట, ఈరోజు మాకు కూడా అన్నం లేదు, పొద్దు నుంచి కాకులు ఆహారం తెస్తాయంట. మా మామ ప్రార్థన చేసింది, కిటికీ తలుపులు ఎత్తే కాకులు ఎట్టాయి లోపలికి, అందుకనే తలుపులు తీసా, కిటికీ తలుపు తీసా, ఏంది మీరు అట్లా అంటున్నారండి అని ఆ బాబు అనేసరికి పోలీసు అవాక్కైపోయాడు. అరే మా అమ్మ ప్రార్థన చేయటమైంది, వీడు తలుపు తీయటమైంది, ఎంత విశ్వాసం అని అట్లే ఉండి, అరే ఎక్కడనే ఉండి ఒక 10 నిమిషాలు అని వెంటనే ఆ పోలీసుకి లోపల కరిగిపోయి, అయ్యో పొద్దు నుంచి నాకు ఆహారం లేదు, ఆ బాబుకి ఎట్టైనా ఆకలి తెచ్చాలి అనుకొని వెంటనే ఒక దుకాణం దగ్గర పోయి తలుపు కొట్టి, పోలీసులుగా కర్ఫ్యూ కాబట్టి పోలీసులు తీస్తే షాపు తీయాలి. కావాల్సిన ఎన్ని సరుకులు ఇచ్చినట్ట, ఒక 4 రోజులకు కావాల్సిన ఎన్ని బియ్యం, పప్పులు, అన్ని సరుకులన్నీ పేద సంచి తీసుకొని వచ్చి కిటికీ దగ్గర పోయారే తలుపు తీరా అన్నారు. ఏంటంటే మీరు తెచ్చారండి. మా అమ్మ కాకిగా ప్రార్థన చేసింది, కాకులుగా వచ్చేది, దేవుడు కాకులు పంపిస్తారంట. ఈ పోలీసుడు అన్నాడంట, ఆ కాకిని నేనే. పోలీసుల్ని ఏమంటారంటే కాకీలు అంటారు. ఏమంటారు చెప్పండి? పోలీసుల్ని కాకీలు అంటారు. అరే మమ్మల్ని కూడా కాకీలని అంటారా? ఆ కాకిని నేనేరా, ఇగో తలుపుది ఇవన్నీ లోపల వేసుకో, మీకు కావాల్సినంత పేరు. నిజంగా ఆ కాకి రూపంలో, పోలీసు రూపంలో వచ్చి ఆ మామ యొక్క విశ్వాసం ఎంత గొప్పది, ఆ మామ యొక్క ప్రార్థన ఎంత గొప్పది, ఆ బాబు యొక్క విశ్వాసం ఎంత గొప్పది, ఆ సహాయం చేసిన యొక్క ఆ
పోలీస్ ఎంత గొప్పవాడు. ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు పోషించే కాకులుగా ఈరోజు మనం నువ్వు నేను ఉండాలి. పోషించే కాకుల్లాగా ఉండాలి. పోషించే కాకుల్లాగా ఏమి తినాలా, ఏమి తిన్నామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా చెట్టొద్దు. పోషించాలి. ఎవరిని పోషించాలి? దేవుని మందిరం పక్కన తెచ్చాడు. మనం ఉపవాసం ఉన్న పర్లా, మనం దేవుడు చూసుకుంటాం.